రైడర్స్ వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. సో ఈ వీడియోలో టీవీఎస్ నుంచి అపాచీ ఆర్టీఆర్ 164V గురించి అయితే కంప్లీట్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ రైడింగ్. సో ఫస్ట్ డిజైన్ ఎలిమెంట్ గురించి మాట్లాడితే ఈ వెహికల్ కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ రెడ్ కలర్ వీల్స్. సో వెహికల్ అయితే చాలా అట్రాక్టివ్గా అగ్రెసివ్గా అయితే ఉంది, కంప్లీట్ స్పోర్ట్స్ ఓరియంటెడ్. అండ్ నౌ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫ్ ద వెహికల్. క్లస్టర్ అయితే కంప్లీట్గా డిజిటల్ కాన్సోల్ ప్రొవైడ్ చేశారు విత్ సమ్ యానిమేషన్స్, ఆర్పిఎం షిఫ్ట్ లైట్ అండ్ వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్లస్టర్ అయితే బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది విత్ టైమర్ అండ్ టాకోమీటర్, స్పీడోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ రియల్ టైమ్ మైలేజ్. స్విచెస్ క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోడ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు, 3 మోడ్స్ అయితే ఈ వెహికల్లో వస్తుంది. అండ్ నౌ బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ద వెహికల్. సో బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ గాట్ డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు విత్ సమ్ కవర్ ఆఫ్ ద సస్పెన్షన్. అండ్ రేర్ అయితే మనకు కంప్లీట్గా మోనోషాక్ ఇచ్చారు, రెడ్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది, నాన్ అడ్జస్టబుల్ వన్. నౌ ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఇంజిన్ గురించి మాట్లాడితే బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది, 159cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 17.3 bhp, 14.7 Nm ఆఫ్ టార్క్ అండ్ 40 to 45 kmpl ఆఫ్ మైలేజ్. అండ్ టాప్ సైడ్ వచ్చరికి 135 ఆన్ అరౌండ్. సో సింగిల్ సిలిండర్ అని ఇక్కడ ఈజీగా తెలుస్తుంది విత్ ప్రాపర్ బ్లాక్ కలర్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు, స్పోర్టీగా అయితే ఉంది. అండ్ నౌ టైర్స్ ఆఫ్ ద వెహికల్. ఫ్రంట్ వచ్చేసరికి రెడ్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది, 90/90 సెక్షన్ 17-inch వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ వచ్చేసరికి సేమ్ రెడ్ కలర్ 110/80 సెక్షన్ 17-inch వీల్స్. అండ్ నౌ అదర్ స్పెక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ గురించి మాట్లాడితే 12 + 2.5 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ వెహికల్ వస్తుంది. అండ్ లివర్స్ కూడా అడ్జస్టబుల్ వన్. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ దిస్ వెహికల్. సీటింగ్ గురించి మాట్లాడితే సింగిల్ పీస్ సీట్ ప్రొవైడ్ చేస్తారు విత్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఈ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద మడ్ గార్డ్ వచ్చేసరికి కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో ఉంది. సో ప్లాస్టిక్ మడ్ గార్డ్ ఫుల్ రేటర్న్ అయితే కవర్ చేస్తుంది. అండ్ ప్రాపర్ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఇంజిన్ సేఫ్టీ అండ్ ఫంక్షనల్ వన్. ఎగ్జాస్ట్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది, 4B ఎగ్జాస్ట్ ప్రొవైడ్ చేశారు, మెటల్ ఎగ్జాస్ట్. అండ్ ఫుట్ పెక్స్ గురించి మాట్లాడితే మెటల్ ఫుట్ పెక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సిల్వర్ ఫినిషింగ్. అండ్ రైడర్కి అయితే రబ్బరైజ్డ్ ఫుట్ పెక్స్ అండ్ లివర్ కూడా రబ్బరైజ్డ్గానే ఉంది, సిల్వర్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. హ్యాండిల్ బార్ గురించి మాట్లాడితే సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తారు, కంప్లీట్ బ్లాక్ కలర్ ట్రీట్మెంట్లో అయితే ఉంది, రిలాక్స్ అండ్ కంఫర్ట్ రైడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది విత్ ఇంజిన్ కాల్ ఆఫ్ హైపర్ హెచ్ స్టిక్కరింగ్. సో ఫాలో us on Instagram and support us. Now riding of the vehicle. So riders, welcome to ride review of TVS Apache RTR 164V in Telugu. సో పేరు అయితే చాలా పెద్ద పేరు ప్రొవైడ్ చేశారు, జస్ట్ లైక్ వెహికల్ అనమాట. కానీ వెహికల్ వెయిట్ వచ్చేసరికి గెస్ చేయండి, ఇట్ ఈస్ జస్ట్ 146 kgs అంతే. ఒక 159cc వెహికల్ 146, చూడ్డానికి మాత్రం అంత వెయిట్ అనిపించదు. సో చూడు ఇప్పుడు నేను బస్ మధ్యలో ఎంత ఈజీగా వెళ్ళిపోతాను బికాస్ ఆఫ్ ఇట్స్ లైట్ వెయిట్, ఎఫర్ట్లెస్గా ఉంది. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంది. సో డైలీ కమ్యూనికేటింగ్కి ఈ వెహికల్ ఎస్ అనో అంటే అఫ్కోర్స్ ఎస్ అనే చెప్తా. అండ్ ఫస్ట్ థింగ్ దీని కలర్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్, దిస్ పర్టికులర్ బ్లాక్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది రెడ్ కలర్ స్ట్రైప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్యాంక్ మీద, అక్కడక్కడ రెడ్ కలర్ అయితే ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. యూత్కి మెయిన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ కలర్ అయితే. అండ్ రైడింగ్ చేస్తున్నాను కదా, నా వెనకతల పిలియన్ కూడా ఉన్నాడు, విత్ పిలియన్తోనే నాకు ఎంత ఎఫర్ట్లెస్గా అయితే ఈ వెహికల్ అనిపిస్తుంది అంటే చూడండి ఎంత హ్యాండ్లింగ్ బాగుందో, ఎంత ఎఫర్ట్లెస్గా ఉందో, ఎంత లైట్ వెయిట్. అండ్ దీని మెయిన్ థింగ్ సస్పెన్షన్ అప్డేట్ చేయాలబ్బా, ఎందుకంటే సస్పెన్షన్ అయితే అస్సలు బాగోలేదు. ఫ్రంట్ ఫోక్స్ అయితే ఒక 43 mm ఫోక్స్ ప్రొవైడ్ చేస్తుంటే బెటర్, టెలిస్కోపిక్కే. అండ్ రేర్ మోనోషాక్ అయితే అడ్జస్టబుల్ ఇస్తే బెటర్ అనమాట. స్టిఫర్ సైడ్ అయితే ఉంది సస్పెన్షన్. అండ్ బాగా పెద్ద వంశలు వెళ్ళినప్పుడు మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ రా సౌండ్ ఆఫ్ ద వెహికల్ ఎక్స్పీరియన్స్ చేయండి విత్ ఎగ్జాస్ట్ నోట్ ఆఫ్ ద వెహికల్. సో జస్ట్ మిస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈ వెహికల్ టైర్స్ అయితే అప్డేట్ చేయాలి, ఇంకొంచెం ఎంఆర్ఎఫ్ టైర్స్ని మంచి గ్రిప్ టైర్స్ ప్లేస్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ దీని బ్రేకింగ్ కూడా పూర్ బ్రేకింగే, మెయిన్ లైక్ ఏబిఎస్ అయితే అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయట్లేదు అనిపించింది.
ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే యూ బెటర్ గో విత్ ద డ్యూయల్ ఛానల్ వేరియంట్ ఆఫ్ దిస్ వెహికల్. డ్యూయల్ ఛానల్ వేరియంట్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్న వెహికల్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ ఆఫ్ ద వెహికల్ గురించి మాట్లాడితే ఈ ప్రైస్ వచ్చేసరికి 1,50,000 నుంచి అయితే ఈ వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సింగిల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్. నేనైతే అది ప్రిఫర్ చేయను. ఆల్వేస్ గో విత్ 1,62,000 డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అది కొంచెం బెటర్ బ్రేకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నేను నడిపిన వేరియంట్ కూడా అదే. బికాస్ ఆఫ్ ద టైర్స్ ఏబిఎస్ అంత ఈజీగా వర్క్ చేయలేదు. అండ్ ప్రైస్ వెళ్ళేసరికి 1,75,000 వరకు అయితే రీచ్ అవుతుంది బికాస్ ఆఫ్ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఇంకా కలర్స్ ఆఫ్ ద వెహికల్ వల్ల. సో దట్స్ ఆఫ్ ద రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ వెహికల్. థ్యాంక్ యూ ఆల్.